శాంతి కావాలంటే యుద్ధం చేయాల్సిందే. శాంతి పరిస్థితులు ఏర్పడాలంటే ఆయుధం పట్టాల్సిందే. యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతి అడిగే హక్కే లేదన్నట్లుగా మారిపోయాయి ప్రపంచ పరిస్థితులు. దీంతో అణ్వాయుధాలకు దూరం, అసలు అలాంటి వెపన్స్ వద్దు అనుకున్న దేశాలు కూడా ఇప్పుడు వైఖరి మార్చుకుంటున్నాయి. ఆయుధం అవసరమే అంటున్నాయి. అణ్వాయుధాల చుట్టూ పశ్చిమాసియా యుద్ధం జరుగుతున్న వేళ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏ దేశాలు అణ్వాయుధాలు కోరుతున్నాయి, ఏమంటున్నాయి? అణ్వాయుధం కావాల్సిందే అంటున్న దేశాలు, ఒకప్పుడు వద్దు అని, ఇప్పుడు తప్పదు అని దేశాల వైఖరిలో స్పష్టంగా కనిపిస్తున్న మార్పు. అణ్వాయుధాలపై జపాన్, ఫిన్లాండ్ కీలక నిర్ణయం. యూరోపియన్ దేశాల తీరులోనూ మార్పు. బలం ఉన్నోడిదే రాజ్యం. చరిత్ర పేజీలు దాటొచ్చినా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తున్నా అర్థమయ్యేది అదే. ఓవైపు మళ్లీ ముదురుతున్న పశ్చిమాసియా యుద్ధం, మరోవైపు రష్యా యుక్రెయిన్ వార్ ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్నాయి. ఎప్పుడు ఏ వివాదం ముదిరి ఉద్రిక్తతకు దారి తీస్తుందో, అది ప్రపంచ యుద్ధంగా మారుతుందోననే భయం అన్ని దేశాల్లో కనిపిస్తోంది. ఇలాంటి పరిణామాలతో అప్రమత్తమవుతున్నాయి. భారీగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. భారీగా ఖర్చు చేస్తున్నాయి. దీంతో అణ్వాయుధాలపై ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చర్చ నడుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్తో కలిసి పశ్చిమాసియాలో యుద్ధం మొదలుపెట్టింది అమెరికా. ఇలాంటి టైంలో న్యూక్లియర్ వెపన్స్ పై కొత్త డిస్కషన్ నడుస్తోంది. ఒకప్పుడు అణ్వాయుధాలు వద్దు అనుకున్నవి, అసలు అలాంటి ఆలోచన కూడా చెయ్యని దేశాలు ఇప్పుడు తమకు ఆ ఆయుధాలు కావాల్సిందే అని భావిస్తున్నాయి. న్యూక్లియర్ వెపన్స్ విషయంలో వైఖరి మార్చుకుంటున్నాయి. దేశ భద్రత కోసం తమ భూభాగంలో అణ్వాయుధాల మోహరింపు విషయంలో చాలా దేశాలు ఇప్పుడు మళ్లీ ఆలోచనలో పడినట్లు కనిపిస్తున్నాయి. సొంతంగా అణ్వాయుధాలు తయారు చేయకపోయినా ఇప్పటికే అణ్వాయుధాలు కలిగిన దేశాలతో న్యూక్లియర్ షేరింగ్ ఒప్పందాలు కుదుర్చుకుని తమ భూభాగంలో వాటిని మోహరించేందుకు ఆసక్తి చూపుతున్న దేశాల సంఖ్య ఇప్పుడు పెరుగుతున్న పరిస్థితి. ఇకటు ప్రపంచంలోని 9 అణ్వాయుధ దేశాలు తమ ఆయుధ నిల్వలను పెంచుకోవడం, కొత్త క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడం, మరిన్ని దేశాలకు అణురక్షణ కల్పించడం లాంటి చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో ప్రపంచంలో అణ్వాయుధాలు తగ్గడం కాకుండా మరింత విస్తరించే పరిస్థితి కనిపిస్తోంది. న్యూక్లియర్ బాంబులు మిగిల్చిన భయంతో అసలు అలాంటి ఆయుధాలే వద్దు అనుకున్న జపాన్ కూడా ఇప్పుడు అణ్వాయుధాలు అవసరం అని భావిస్తోంది. హిరోషిమా, నాగాసాకి మీద అమెరికా వేసిన అణు బాంబులు జపాన్కు భయంకరమైన గాయాలు మిగిల్చాయి. 1967లో ఆ దేశం బలమైన విధానం తీసుకువచ్చింది. దీని ప్రకారం అణ్వాయుధాలు వాడొద్దు, తయారు చెయ్యకూడదు, అసలు భూభాగంలోకి రానియ్యకూడదని డిసైడ్ అయింది. అలాంటి దేశం కూడా ఇప్పుడు వైఖరి మార్చుకుంటున్న పరిస్థితి. అణుబాంబు దాడులు ఎదుర్కొన్న ఏకైక దేశం జపాన్. అణ్వాయుధాల తయారీ, నిల్వ, తమ భూభాగంలో మోహరింపును ఆ దేశం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. అయితే జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రస్తుత భద్రతా పరిస్థితుల్లో అణ్వాయుధాల అంశంపై దేశవ్యాప్తంగా చర్చ అవసరమన్నారు షింజిరో. భద్రతా వాతావరణం మారుతూ ఉండడంతో ఇలాంటి అంశాలను చర్చించకుండా ఉండలేమని చెప్పారు. ఇకటు ఈ ఏడాది చివరిలో తన జాతీయ భద్రతా విధాన పత్రాలను కూడా జపాన్ సవరించేందుకు రెడీ అవుతోంది. దీంతో ఆ దేశం అణ్వాయుధాల తయారీకి సిద్ధమవుతున్నట్లే. ఇకటు ఫిన్లాండ్ కూడా ఇదే తీరుతో కనిపిస్తోంది. ఒకప్పుడు అక్కడ అణ్వాయుధాల దిగుమతి, రవాణా, నిల్వ, వినియోగం పూర్తిగా నిషేధం. అలాంటిది ఇప్పుడు ఆ దేశ పార్లమెంటు కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది కూడా. ఈ చట్టం ప్రకారం మిత్రదేశాల సహకారంతో ఫిన్లాండ్ భూభాగంలో అణ్వాయుధాలను మోహరించే అవకాశం ఉంది. జపాన్, ఫిన్లాండ్ మాత్రమే కాదు, చాలా దేశాలు ఇలానే కనిపిస్తున్నాయి. అణ్వాయుధాల సంఖ్యను పెంచనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాటు యూరప్ మిత్ర దేశాలకు అణురక్షణ కల్పించేందుకు సిద్ధమని అన్నారు.
బెల్జియం, బ్రిటన్, డెన్మార్క్, జర్మనీ, గ్రీస్, నెదర్లాండ్స్, పోలాండ్, స్వీడన్ లాంటి దేశాలతో ఇప్పటికే ఈ అంశంపై చర్చలు జరుగుతున్నట్లు వివరించారు. మే నెలలో ఫ్రాన్స్ అణురక్షణ వ్యవస్థలో నార్వే అధికారికంగా చేరింది. లిథువేనియా కూడా తన రాజ్యాంగాన్ని సవరించి ఫ్రెంచ్ అణ్వాయుధాలను తమ దేశంలో మోహరించేందుకు చర్చలు ప్రారంభించేందుకు రెడీ అయింది. జర్మనీ కూడా బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్త అణురక్షణలో చేరే అవకాశాలను పరిశీలిస్తోంది. సంప్రదాయ ఆయుధాలు మాత్రమే సరిపోవని, అణ్వాయుధాలకు సంబంధించిన ఆధునిక రక్షణ వ్యవస్థలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పోలాండ్ ప్రధాని అంటున్నారు. ఇకటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అణ్వాయుధాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నాటో సభ్యత్వం లభించకపోతే అణ్వాయుధాలే తమ దేశానికి భద్రత కల్పించే మార్గం అంటున్నారు. నిజానికి యుక్రెయిన్ దగ్గర ఒకప్పుడు భారీగా అణ్వాయుధాలు ఉండేవి. 3 దశాబ్దాల కింద స్వతంత్ర దేశంగా యుక్రెయిన్ అవతరించిన తర్వాత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అణ్వస్త్ర శక్తిగా ఉండేది. 1991లో సోవియట్ యూనియన్ విడిపోయే నాటికి ఆ దేశ భూభాగంలో 5,000 అణ్వస్త్రాలు ఉండేవి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న యుక్రెయిన్కు వాటి నిర్వహణ కష్టంగా మారింది. దీంతో 1994లో రష్యా, బ్రిటన్, అమెరికాతో యుక్రెయిన్ బుడాపెస్ట్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా అణ్వాయుధాలను యుక్రెయిన్ నాశనం చేసింది. ప్రస్తుతం యుక్రెయిన్ దగ్గర ఒక్క అణ్వాయుధం కూడా లేదు. అయితే ఇప్పుడు నాటోలో తమకు సభ్యత్వం దక్కకపోతే అణ్వాయుధాలే దిక్కు అన్నట్లుగా జెలెన్స్కీ అంటున్న మాటలు ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఇలా ఇప్పుడు అణ్వాయుధ బలం ఉంటేనే మాట నెగ్గుతుంది, బలంగా వినిపిస్తుందని దేశాలు ఆలోచిస్తున్నాయి. ఇలాంటి మార్పు ఇప్పుడు ప్రపంచం గుండెల్లో కొత్త భయాలు క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. భయమో, వెంటాడిన గతమో, కారణమేదైనా ఒకప్పుడు న్యూక్లియర్ వెపన్స్ కు దూరంగా ఉన్న దేశాలు ఇప్పుడు తయారీకి సై అంటున్నాయి. అసలు ఈ మార్పు వెనుక కారణాలేంటి? ఇక ఇరాన్ దగ్గర అణ్వాయుధాలే ఉండొద్దంటూ యుద్ధం మొదలుపెట్టిన అమెరికా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడానికి సౌదీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రంప్, సౌదీ మధ్య అదే డీల్ కుదిరిందా? ఇలా ఒక్కో దేశం అణ్వాయుధ బలం పెంచుకుంటే ప్రపంచ భవిష్యత్తు ఏంటి? అసలు ప్రస్తుతం ఏ దేశాల దగ్గర ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి? అణ్వాయుధాలపై వైఖరి మార్పు కారణమేంటి? ప్రస్తుత యుద్ధాలు మిగిల్చిన భయాలు ఏంటి? అణ్వాయుధ బలం ఉన్న దేశానిదే అప్పర్ హ్యాండా? ట్రంప్, సౌదీ మధ్య న్యూక్లియర్ డీల్ కుదిరిందా? అణ్వాయుధాలు పెరిగితే భవిష్యత్ ప్రమాదమేనా? ప్రస్తుతం ఏ దేశాల దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి? ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. యూరప్లో రష్యా, యుక్రెయిన్ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. అయితే గతంలో ఏ దేశాలు ఏ దేశానికైతే భద్రతా హామీలు ఇచ్చాయో ఇప్పుడు వాటినే మర్చిపోయాయి. హామీలను పక్కన పెట్టి మరీ యుద్ధాలు చేస్తున్న పరిస్థితి. గతంలో యుక్రెయిన్కు రష్యా, ఇరాన్కు అమెరికా ఇలాంటి హామీలే ఇచ్చాయి. ఇప్పుడు అవే దేశాలు ఘర్షణలో ఉన్న పరిస్థితి. 1995 బుడాపెస్ట్ ఒప్పందం ప్రకారం అణ్వాయుధాలను వదులుకుంటే యుక్రెయిన్ భద్రతకు రష్యా హామీ ఇచ్చింది. కట్ చేస్తే 30 ఏళ్ల తర్వాత అదే యుక్రెయిన్పై రష్యా దాడులు చేస్తోంది. ఇక 2015లో ఇరాన్ అణు ఒప్పందంలో కీలక భాగస్వామిగా ఉన్న అమెరికా 2018లో దాని నుంచి వెనక్కి వచ్చేసింది. ఆ తర్వాత ఇరాన్పై దాడులకు దిగింది. ఈ పరిణామాలే ఇప్పుడు అణ్వాయుధాలు లేని దేశాల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశాలు లేని దేశాలపై దాడులు చేస్తున్నాయని, తాము స్ట్రాంగ్ గా ఉండాలంటే తమకు అణ్వాయుధాలు కావాల్సిందే అని ఆలోచిస్తున్నాయి. దీనికోసం విధానాలు మార్చుకునేందుకు, చట్టాలు సవరించేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. ఇకటు అవసరం కోసం ఏమైనా చేయడంలో తమ తర్వాతే ఎవ్వరైనా అని అమెరికా మరోసారి ప్రూవ్ చేసింది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండొద్దని వారు మొదలుపెట్టిన అమెరికా దాని శత్రు దేశంతో మాత్రం న్యూక్లియర్ డీల్ చేసుకుంది. సౌదీ అరేబియాతో 30 ఏళ్ల భాగస్వామ్యానికి అణు ఒప్పందం కుదుర్చుకుంది. సౌదీ గడ్డపై యురేనియం శుద్ధికి ట్రంప్ అనుమతించడం ఆసక్తి రేపుతోంది. ఈ డీల్తో అణుబాంబు తయారీకి సౌదీకి పర్మిషన్ ఇచ్చినట్లేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒప్పందంలో భాగంగా అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, అణు ఇంధన సరఫరా, రియాక్టర్ల సాంకేతికత బదిలీ, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ట్రైనింగ్, రేడియో ధార్మిక పదార్థాల నిర్వహణ,
అంతర్జాతీయ తనిఖీలు, భద్రతా ప్రమాణాల లాంటి వాటిలో సౌదీకి అమెరికా ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. నిజానికి ఇలాంటి పౌర అణు ఒప్పందాలు దాదాపు 20 దేశాలతో చేసుకుంది అమెరికా. నిజానికి అమెరికా కుదుర్చుకున్న చాలా డీల్స్లో యురేనియం శుద్ధి లాంటి వాటిలో కొన్ని ఆంక్షలు ఉంటాయి. అయితే ఇలాంటి వాటిని సౌదీ అంగీకరించలేదని తెలుస్తోంది. యురేనియం శుద్ధికి అంగీకరించినంత మాత్రాన అణుబాంబు తయారు చేసేందుకు అనుమతి లభించినట్లు కాదని కొందరంటుంటే, అంతర్జాతీయంగా కఠిన పర్యవేక్షణ లేకుంటే భవిష్యత్తులో సౌదీ అణ్వాయుధాల దిశగా వెళ్లే అవకాశం ఉంటుందనేది మరికొందరి వాదన. జపాన్, దక్షిణ కొరియా దగ్గర ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. అవసరమైతే కొద్ది నెలల్లోనే అణ్వాయుధాల తయారీకి కావలసిన సాంకేతిక సామర్థ్యం జపాన్కు ఉందనే వాదనలు కూడా ప్రపంచవ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నాయి. జపాన్ దగ్గర అణ్వాయుధాల తయారీకి అవసరమైన ప్లూటోనియం సాంకేతిక పరిజ్ఞానం ఉందని చైనా నివేదికలు చెప్తున్నాయి. జపాన్ దగ్గర చాలా తక్కువ సమయంలోనే అణ్వాయుధాలను తయారు చేసే సామర్థ్యం ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ గతంలో చాలాసార్లు అన్నారు. జపాన్ ప్రస్తుత ప్రధాని తకైచి, మాజీ ప్రధాని షింజో ఆబె కూడా అణు విధానాన్ని రివ్యూ చేయాలని, అవసరమైతే అమెరికాతో అణ్వాయుధాల భాగస్వామ్యంపై ఆలోచించాలని సూచించారు. అలాంటి జపాన్ ఇప్పుడు తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ప్రపంచమే యుద్ధ రంగంగా మారిన వేళ యుద్ధం ఎలా వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు అణ్వాయుధాల తయారీకి రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో 9 దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, చైనా, ఫ్రాన్స్, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయిల్, ఉత్తర కొరియా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. ఈ 9 దేశాల దగ్గర కలిపి మొత్తం 12,400 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఇందులో 90% పైగా అమెరికా, రష్యావి. రష్యా దగ్గర 5,580, అమెరికా దగ్గర 5,225 అణ్వాయుధాలు ఉన్నాయి. ఇక 600 న్యూక్లియర్ వార్ హెడ్స్ తో చైనా 3వ స్థానంలో ఉంది. ఇక ఫ్రాన్స్ దగ్గర 290, యూకే 225, భారత్ 180, పాక్ 170, ఇజ్రాయిల్ 90, నార్త్ కొరియా దగ్గర 50 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. నిజానికి ఏ దేశం దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోవడం కష్టం. ఏ ప్రభుత్వమైనా తమ దగ్గర ఉన్న ఆయుధాల గురించి బయటకు చెప్పదు. ఇదంతా ఎలా ఉన్నా ఇప్పటి వరకు అణ్వాయుధాలను వ్యతిరేకించిన దేశాలు కూడా ఇప్పుడు భద్రతా కారణాలతో వైఖరిని మార్చుకుంటున్న పరిస్థితి. ఇదే ధోరణి కొనసాగితే రాబోయే కొన్నేళ్లలో మరికొన్ని దేశాల భూభాగాల్లో అణ్వాయుధాలు మోహరించే అవకాశం ఉంటుంది. అదే జరిగితే భవిష్యత్తు మరింత భయంకరంగా మారే ఛాన్స్ ఉంటుంది. అణు భయాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందనేది మాత్రం క్లియర్.